కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డ మండలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ రైతు శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. అందులో భాగంగా రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అనే ప్రోగ్రాంల ద్వారా రైతులతో మమేకమై ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ మరియు అగ్రికల్చర్ అధికారులు రైతులను కలుసుకుని వారికి ప్రభుత్వ పథకాలు వివరించి ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిశీలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా రైతులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సార్ మనపూర్ సురేష్ గారు మాదా రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ అరేంజ్ చేసిందండి. ఎందుకంటే రైతుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోండి, అలాగే వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని తెలుసుకుని వాళ్ళకి ఆ ఇబ్బందుల్ని అధిగమించే విధంగా మనం పనిచేయాలనేసి ప్రతి అగ్రికల్చర్ అధికారికి, అలాగే మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తెలియజేసింది. మా ద్వారా మీ దగ్గరికి వెళ్ళి మీకు చెప్పమని చెప్పి మమ్మల్ని మీ దగ్గర పంపించింది. అయితే మేము ఇక్కడికి వచ్చింది, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీ వ్యవసాయానికి సంబంధించి కానీ, లేకపోతే మీకు గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ, లేదా మీ యొక్క ఏదైతే రైతుకి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న సహాయ కార్యక్రమాలు ఏదైనా ఉందో వాటిల్లో మీకు ఎదురైన లోపాలు ఏదన్నా మీకు ఎదురైతే, సమస్యలు ఎదురైతే అవి మా దృష్టికి తీసుకొస్తే మీకు తీర్చే విధంగా, ప్రభుత్వం ద్వారా మీకు తీర్చిచ్చే పరిష్కరించే విధంగా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, రైతులకు తెలియజేయడం కోసం మీ దగ్గరికి వచ్చాము. ఓకేనా? తర్వాత మీకు మేము వచ్చిన కారణం ఏంటంటే, ఇప్పుడు రైతులకి మనకి గిట్టుబాటు ధర కాలేదని ఏదో మనం ఇప్పుడు ధాన్యం కోసుకున్నాము, ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి, ఇటువంటి బాధలు మీకు లేవు. మీరు నామమాత్రం ఖర్చుతో, మీరు ఒక నెలకు ఒక బస్తాకు ₹1 ఖర్చుతో మీరు మార్కెట్ యార్డ్లో మీ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. మీకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. లేదు, నాకు ఈరోజు డబ్బులు అవసరం ఉంది, నాకేమో దళారీ రైతుకు డబ్బులు ఇవ్వట్లేదు అన్న బాధ మీకు ఉంటే, మీ గిట్టుబాటు ధర వచ్చేవరకు మీ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ మార్కెట్ కమిటీ, గిడ్డంగుల కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మీరు ఏం చెప్తే మీకు ఉన్నటువంటి ధాన్యంలో 75% మీకు రుణ సదుపాయం ఇస్తారు. లేదు అంతకంటే ఎక్కువ ఉంది, మీకు వచ్చిన దానికంటే ఒక 5 లక్షలు 6 లక్షలు వచ్చేది ఉంటే కనుక మీకు 2 లక్షల వరకు గరిష్టంగా మీకు రుణం అందిస్తానికి మా యొక్క గిడ్డంగులు ఒకసారి కలిసి మీరు కనుక మీరు రెస్పాండ్ అయ్యి మీరు ఒకసారి చూస్తారు, మీ అసలు ఎట్లా ఉంది, మీ స్టేజ్ ఎలా ఉంది, మీ యొక్క ఆధార్ కార్డు కానీ లేదా మీ రైతు కార్డు కానీ ఎలా ఉంది ఏంటని వాళ్ళు చూస్తారు. చూసి మీకు ఏదైనా దాంట్లో సమస్య ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు, ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. లేని పక్షంలో రైతు సేవా కేంద్రం ద్వారా కూడా మీరు ఆ పని చేయించుకోవచ్చు. మీకు అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళండి, మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, నాకు ఇట్లా ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన ఏర్పాటు చేసిందో రైతు సంబంధించిన మీరు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తారా నాకు రావు.